ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ కేంద్రం బుకింగ్ పైన కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీ సంస్థలకు ఏదైతే హెచ్పి, ఇండియన్ కావచ్చు, అదేవిధంగా భారత్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ఆ కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ఎల్పిజి సిలిండర్ వాడుతున్న వారికి ఎవరైనా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద రాయితీ పొందుతున్న వారైనా, సో అంటే కేంద్రం నుంచి వచ్చే పథకం వారు ఒకవేళ దానిపైన సబ్సిడీ పొందితే వెంటనే అలర్ట్ ఇవ్వాలని సమయం వచ్చిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చిన్న పని పూర్తి చేయకపోతే మీరు ఆ పథకానికి సంబంధించి అతి తక్కువ అమౌంట్తో అయితే ప్రతి నెల సబ్సిడీ పొందుతూ గ్యాస్ అనేది మనం పొందుతూ ఉంటాం. గ్యాస్ సిలిండరు, అది స్టవ్ కూడా ఫ్రీగా అయింది ఇచ్చారు కదా. అయితే ఈ మీ సబ్సిడీ శాశ్వతంగా ఇది ఒక పని చేయకపోతే అది కంప్లీట్గా పథకం అనేది రద్దు అవుతుందన్నమాట. శాశ్వతంగా రద్దు అవకాశాలు అయితే ఉంది. మీకు గ్యాస్ సిలిండర్ బుక్ సేవలకు సంబంధించి అంతరాయం కలగవచ్చు. గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీని కొనసాగించడానికి ఈ కేవైసీ తప్పనిసరి చేసినట్లు కూడా ఎల్పిజి పంపిణీదారులు అయితే స్పష్టం చేశారు. ఇందులో వచ్చేసి నకిలీ కనెక్షన్లు అరికట్టడానికి చాలా రకాల, అంటే ఒకటి ఇంట్లో 2-3 ఉన్నాయన్నమాట. అలాంటివి నకిలీ అర్హులైన వారికి సబ్సిడీ అందించాలని చెప్పేసి ఈ కేవైసీని అప్డేట్ చేయడానికి జూన్ 30 తేదీ వరకు కూడా ఆఖరి గడువు అయితే ఇచ్చారు. కాబట్టి వినియోగదారులు అందరూ కూడా నిమిషం ఆ వరకు ఆగకుండా, ఆ టైం వరకు ఆగకుండా ముందుగానే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనకు గ్యాస్ ఏజెన్సీలో చుట్టూ తిరగనక్కర్లేదు. మొబైల్లో కూడా ఇది ఈజీ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కేవలం 5 నిమిషాల ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ కేవైసీ కోసం గ్యాస్ ఆఫీస్లో చుట్టూ, బ్యాంకుల చుట్టూ, పోస్ట్ ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన పనే లేదంటున్నారు. మొదటిది, గ్యాస్ కంపెనీలో అధికారిక యాప్ అయితే ఉంటుంది కాబట్టి మీ గ్యాస్ కంపెనీ అధికార యాప్ అంటే హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, ఏదైనా కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వచ్చేసి యాప్లో మై ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎల్పిజి క్రింద ఈ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన కొన్ని షరతులు అయితే చదివి వాటిని మళ్ళీ అంగీకరిస్తూ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కేవైసీ 24 గంటల నుంచి 48 గంటల లోపు అప్డేట్ అవుతుంది అనమాట. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఉమాంగ్ ప్రత్యేక కంపెనీ లేకపోయినా అందులో సాంకేతిక సమస్యలు ఏమైనా వచ్చినా కూడా ఈ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. సెర్చ్ బార్లో గ్యాస్ సర్వీస్ ఆప్షన్పై క్లిక్ చేసి ఈ కేవైసీ ఆప్షన్ను క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట, ఓటీపీ. సో దీనివల్ల మనం ఇలానే చేయొచ్చు. ఆఫ్లైన్లో లేదంటే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికైనా వెళ్ళి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక దేశంలో మధ్యతరగతి గ్యాస్ వినియోగదారులు ఇప్పుడు ఎల్పిజి వాడుతుంటాం కదా. సో ఇప్పుడు మనకు 15 సిలిండర్ అంటే 15 కేజీల సిలిండర్ అంటారు. సో ఇది డొమెస్టిక్ సిలిండర్ అంటే 19 కదా. అయితే ఇప్పుడు సోమవారం నుంచి ఎల్పిజి కంట్రోల్ సంబంధించి ఆర్డర్ సరికొత్త ఇక ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవరిస్తుంది. దీనివల్ల ఇళ్లలో పైపుల ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్లు అయితే చాలా వరకు అయితే ఉంటాయి. అటువంటి కనెక్షన్ తీసుకున్నప్పుడు పాత సిలిండర్ కూడా కనెక్షన్ రద్దు అవుతుందనే భయం ఇంకా ఇకపైన వినియోగదారులకు అవసరం లేదనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుల నిబంధనలో సరికొత్త మార్పులు అనేది చేసిందనమాట. లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్ సరఫరా నిబంధన సంబంధించి 2026 అధికారం నోటిఫై చేసింది. తర్వాత కొత్త కనెక్షన్ అంటే కొత్త నిబంధన, ఇంట్లో ఏ ఇంట్లోనైనా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటే వారు పాత ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ శాశ్వతంగా వదులుకోవాల్సిన పనే లేదు. సో ఇప్పుడు మార్చారనమాట. గతంలో అలా చెప్పారు కానీ ప్రస్తుతానికి ఇలా అయితే మార్చారు. గ్యాస్ కనెక్షన్లు 30 రోజుల్లో పాత సిలిండర్ కనెక్షన్ నిలిపివేయవచ్చు అని చెప్పేసి భవిష్యత్తులో అవసరాల కోసం ట్రాన్స్ఫర్ వేరే చోటు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం వల్ల దేశంలో మధ్యతరగతి వర్గాలకు, ఉద్యోగులకు పెద్ద ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఇక తరచుగా ఉద్యోగాలు అయితే ఒక నగరం నుంచి మరొక నగరానికి బదిలయ్యే ఉద్యోగులకి ఇది ఒక వరంగా మారుతుంది. దీంతో పాటు వేరు ప్రాంతాల్లో వెళ్ళే కుటుంబాలకు, అద్దెల్లో ఉండే అద్దెదారులకు, హాస్టల్లో నివసించే విద్యార్థులకు రాబోయే రోజుల్లో పైపు గ్యాస్ నెట్వర్క్ లేని గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళాలనుకునే వారికి ట్రాన్స్ఫర్ వచ్చే విధానం సో ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇది పాతది ఉంటుంది, కొత్తది కూడా ఉంటుంది అని చెప్పేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట.